కాకినాడలోని వివిధ ట్రాన్స్పోర్ట్ కార్మిక సంఘాలతో సుందరయ్య భవన్లో సిఐటియు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ రంగ జిల్లా కన్వీనర్ కె సత్యబాబు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిట్ అండ్ రన్ చట్టం ద్వారా ట్రాన్స్పోర్ట్ కార్మికులను నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలకు అసలు కారణాలను పక్కన పెట్టి డ్రైవర్లనే బాధ్యులుగా నిలబెట్టడం అన్యాయమని అన్నారు. పెరుగుతున్న వాహనాలు జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ, నాణ్యమైన రహదారులు లేకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. రవాణా రంగంలో కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించేందుకే ఈ చట్టం తీసుకువచ్చారని అన్నారు. ఫిట్నెస్ చెకింగ్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల కార్మికులపై ఆర్థిక భారం పడుతోందని, తక్షణమే ప్రభుత్వమే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న ట్రాన్స్పోర్ట్ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యల పరిష్కారానికి ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్ని రవాణా రంగ కార్మికులు పాల్గొని వాహనాలను నిలిపివేసి సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ట్రాన్స్పోర్ట్ యూనియన్ల నాయకులు, సిఐటియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖున జరిగే ఈ ర్యాలీకి అలాగే టాటా ఏసీ, టాటా మ్యాజిక్ ప్రెసిడెంట్ గారు, అలాగే సెక్రటరీ గారు, అలాగే కాకినాడ యూనియన్, ఆన్లైన్ ఆటో యూనియన్ కూడా సిఐటియు పిలుపు మేరకు ఈ మీటింగ్ అయితే రావడం జరిగింది. 12వ తారీఖున జరగబోయే ఈ మీటింగ్కి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ మీటింగ్ని విజయవంతంగా చేయవలసిందిగా అందరికీ ప్రార్థిస్తున్నాం. మరి ఈరోజు సిఐటియు సమావేశంలో జరిగిన ట్రాన్స్పోర్ట్ రంగం మీద రేపు జరగబోయే 12వ తారీఖున మరి దేశవ్యాప్త సమ్మె కోసం మరి ఈరోజు మరి ఆటో సోదరులు, అలాగే టాటా మ్యాజిక్ సోదరులు, అలాగే లారీ వాహన డ్రైవర్ సోదరులు అందరూ రావడం జరిగింది. మనకు ఏదైతే హిట్ చట్టాల మీద, మన డ్రైవర్ సమస్యల మీద మరి కొన్ని చట్టాల ప్రభుత్వం తీసుకోవడం కోసం మరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా మరి సమ్మె ర్యాలీ కూడా జరుగుతుంది సిఐటియు ఆధ్వర్యంలో. మరి ఆ రోజు ప్రతి ఒక్క డ్రైవర్ కూడా తన వంతుగా మరి వాహనంతో వచ్చి మరి దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు, ప్రతి ఒక్క డ్రైవరు కూడా పాల్గొనాలని, ఈ యొక్క మనం చేసే ర్యాలీని, ఆ యొక్క సమ్మెని మరి ప్రభుత్వాలకి తెలియజేసే విధంగా ఉండాలని మరి కార్మిక సోదరులు అందరూ కూడా మరి యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ మీ వాలసర్ శ్రీనివాస్, కాకినాడ టాటా మ్యాజిక్ డెవలప్మెంట్ సెంటర్. ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సిఐటియు దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా కాకినాడ ట్రాన్స్పోర్ట్ రంగంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో టాటా మ్యాజిక్, కాకినాడ ఆన్లైన్ ఆటో యూనియన్, గూడ్స్ ఆటో యూనియన్, అలాగే గూడ్స్ మినీ వ్యాన్ ఆటో యూనియన్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే కనుక ఈరోజు ర్యాపిడో బైక్ అనేది చట్టవిరుద్ధంగా కంపెనీలకు అనుమతిస్తూ ఆటో సోదరుల వాళ్ళ ఉపాధిని దెబ్బతీస్తుంది. దీనికి ప్రధానంగా వ్యతిరేకిస్తూ ఈ సమ్మెలోకి రావడం జరుగుతుంది. కాకినాడలో ఉన్నటువంటి ఆటోలు 2000 ఆటోలు సరిపోయినా 8000 ఆటోలకు అనుమతి ఇవ్వడం ప్రభుత్వం వారు అనుమతి ఇచ్చారు. ఈ 8000 ఆటోలు కూడా ఈరోజు ఉపాధి లేక చాలా వాళ్ళ కుటుంబాల్లో విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి ఉంది. దయచేసి ర్యాపిడో బైక్ అనే దాన్ని చట్టవిరుద్ధం. అది మన దేశంలో ఒక పబ్లిక్ సర్వీస్ వాహనంగా ఉండాలని అంటే అది పబ్లిక్ సర్వీస్ వాహనంగా రిజిస్టర్ కావాలి. అలాగే దానికి పర్మిట్ అనేది ఉండాలి. అలాగే లైబిలిటీ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. అంటే ప్రయాణికుల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ నిబంధనలన్నీ కూడా మన ఇండియన్ గవర్నమెంట్ 1988లోనే తీసుకురావడం జరిగింది. ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ ఈరోజు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని అంతా కొద్దిమంది కంపెనీలుగా ఉన్నటువంటి ర్యాపిడో, వాలా, ఊబర్ కంపెనీలకి అప్పచెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వంగా విరమించుకోకపోతే కనుక ఈ ఫిబ్రవరి 12 సమ్మెలో మా కార్మికులు అందరూ నిరసన వ్యక్తం చేస్తారు. దయచేసి దాన్ని విరమించుకోవాలని కోరుతూ అందరూ ప్రతి యూనియన్ సభ్యులు ఈ డిమాండ్స్ మీద సమ్మెలోకి రావాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. స్వాతంత్రానికి ముందు నుండి భారత కార్మిక వర్గం
ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలతో అనేక కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది. ఈ చట్టాలను పటిష్టంగా అమలు చేయాల్సింది పోయి ఈ చట్టాలను మొత్తం నిర్వీర్యం చేస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి నవంబర్ 21న నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత దుర్మార్గంగా 8 గంటల పని విధానాన్ని 10 గంటల వరకు పని చేయించుకోవచ్చు, ఇంకా అవసరమైతే 12-13 గంటలు కూడా పని చేయించుకోవచ్చు అని పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కూడా దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్మిక హక్కులు నిలబెట్టుకోవడానికి లేబర్ కోడ్లు రద్దు చేయించి కొత్తగా కొన్ని హక్కులు సాధించుకోవడానికి ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో ట్రాన్స్పోర్ట్ రంగం కార్మికులందరినీ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయం తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఆధారపడి జీవనం సాగించే వారి సంఖ్య పెరుగుతుంది. యాక్సిడెంట్ల పేరుతో పెద్ద ఎత్తున జరిమానాలు, జైలు శిక్షలు పెంచుతున్నారు. యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, దానికి కారణాలు ఏమిటి, ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటి, రోడ్లు వెడల్పు సంగతి ఏంటి, రోడ్లు బాగోగుల సంగతి ఏంటి, పెట్రోలు డీజిల్ ధరల సంగతి ఏమిటి, అసలు ఆ డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్న వారికి రక్షణ ఉందా, వారి జీవితానికి భద్రత ఏమిటి, వారికి ఏవైనా జరిగితే కుటుంబ సభ్యులకు భరోసా ఏమిటి, సంక్షేమ పథకం ఏదైనా ఉందా అనేది ఏమి ఆలోచించకుండా ఏకపక్షంగా యాక్సిడెంట్లకు కారణం పూర్తిగా డ్రైవర్ల మీదకే నెట్టేస్తూ ప్రభుత్వం ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కార్పొరేట్ సెక్టర్కి అప్పగించడానికే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ విధానాన్ని కూడా అడ్డుకోవడం కోసం ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగస్వాములు కావాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కాకినాడ నగరంలో ఉన్న సకల రంగాల ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, వానర్లంతా కూడా సమ్మె చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయాలని, ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 10 గంటలకి కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు జరిగే భారీ ప్రదర్శన సభల్లో ప్రతి ఒక్కరూ తమ యూనియన్ బ్యానర్తో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.